హాయ్ గైస్, దేవర ముంగిట పాత రికార్డులన్నీ పాతరే. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర. ఇండియాలో ప్రజెంట్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. అలాంటి బజ్ అయితే క్రియేట్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూసర్ నుంచి హోల్సేల్గా సీతారా ఎంటర్టైన్మెంటు నాగవంశ్ అయితే ఫుల్ రైట్స్ అయితే దేవర మూవీ తీసుకున్నాడు. ఆంధ్ర సీడెడ్లో తను రిలీజ్ చేస్తున్నాడు. నైజాంలో మాత్రం దిల్ రాజుకి ఇచ్చేసిండు. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా నెవర్ బిఫోర్ అనే రేంజ్లో మిడ్ నైట్ షోలు పడబోతున్నాయంట. ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోలు. ఏ మూవీ అయినా కానీ ఫస్ట్ ప్రీమియర్స్ ఓవర్సీస్లో పడుతుంది 1:30కి. కానీ ఇండియాలో దేవర మూవీ 1 o'clock షోలు భారీ స్థాయిలో అభిమానుల కోసం ఏర్పాటు చేస్తున్నారంట. నెవర్ బిఫోర్ తెలుగు సినిమా అనే రేంజ్లో మిడ్ నైట్ 1 o'clock షోలే మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుందంట. నెంబర్ ఆఫ్ షోలు పడితే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అన్ని రికార్డులు పాతరే. అదే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది, ట్రెండింగ్లో ఉంది దేవర. దేవర ముంగిట పాత రికార్డులన్నీ పాతరే, ఇదే స్లోగన్ వినపడుతుంది. పాజిటివ్ టాక్ వస్తే మార్నింగ్ షోలకు ఎలాంటి ప్రభంజనం ఉంటుందో, ఎన్టీఆర్ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్ వినపడితే ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ డే 1 మోతమవుతుందో మనం చెప్పక్కర్లేదు. అన్ని రికార్డులు గల్లంతయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ అభిమానులే కాదు, ఇండస్ట్రీ మొత్తం ఎన్టీఆర్ డ్యాన్స్ మీద ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అవన్నీ దీంట్లో ఉండబోతుందంట. గతంలోనే 2000 మందితో ఒక సాంగ్ షూట్ చేశారు. ఇప్పుడు వచ్చేది ఆయుధ పూజ సాంగ్. ఎన్టీఆర్ అసలు సిసలైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఈసారి ఎన్టీఆర్లోని రుద్ర తాండవం చూడబోతురంట. ఒక శివ తాండవం డ్యాన్స్ ఉండబోతుంది. ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్, ఫైట్ల సీన్లలో కానీ కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ చూపెట్టే ఎమోషన్ ఒక రుద్ర తాండవం ఉండబోతుందంట. కొరటాల శివ గతంలోనే చెప్పాడు, ఎన్టీఆర్ అన్న సినిమా కోసం నా పెన్ను పవర్ నెక్స్ట్ రేంజ్లో పనిచేస్తుంది. ఎన్టీఆర్ అన్న కోసం ఒక కథ రాస్తే నా పెన్ను వేరే రకంగా పనిచేస్తుంది అనే విధంగా చెప్పిండు. ప్రతిసారి అప్డేట్ ఏదొచ్చినా కానీ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. గతంలో కొరటాల శివ ఆచార్య ఉంచి డిజాస్టర్ గ్లోబల్ స్థాయి ఇమేజ్ వచ్చినాక ఎన్టీఆర్ కొరటాల శివకు అవకాశం ఇచ్చిండు. రకరకాల వినపడ్డాయి. కానీ లేటెస్ట్ బజ్జు ఇండియాలోనే పుష్ప 2నే దాటేసి మోస్ట్ అవైటెడ్ మూవీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. వాటన్నిటికీ చుట్టమల్లే సాంగ్ కానీ, మొదటగా రిలీజ్ అయిన ఫ్యూర్ అనే సాంగ్ కానీ, ఎన్టీఆర్ లుక్ కానీ, దేవర మీద పబ్లిక్లో ఉన్న హైప్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇండియాలో ప్రజెంట్ మూవీ ప్రతి సర్వే దేవర మీదనే మొగ్గు చూపినాయంటే అంచనాలను అన్నిటిని అందుకొని అప్పుడే డే 1 రికార్డుల పాత్ర అనేది మొదలైంది. కాబట్టి నాగవంశ్ అయితే ఎక్కడ తగ్గడు. ఎన్టీఆర్కు ఎలాంటి అభిమానం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ స్థాయిలో వాళ్ళు ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భారీ స్థాయిలో అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, RRR కానీ బాహుబలి కానీ ఆ 2 రికార్డుల డే 1 బ్రేక్ అవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ ఎన్టీఆర్కున్న క్రేజు, ఎన్టీఆర్కున్న మాస్ స్టార్డము, సినిమా మీద ఉన్న బజ్ 2 తెలుగు రాష్ట్రాలు సునాయాసంగా డే 1 అనేది దేవర పేరు మీదనే క్రియేట్ అవుతుంది. నార్త్లో బలమైన ప్రచారం చేసి, నార్త్లో ఇంకా ఎన్టీఆర్ ఒక 2-3 సార్లు అక్కడ ప్రచారానికి వెళ్ళి ప్రెస్ మీట్ కంటెంట్ చేస్తే సినిమా మీద హైప్ అనేది నెక్స్ట్ రేంజ్లో క్రియేట్ అవుతుంది. నార్త్లో ఎన్టీఆర్కు ఎలాంటి మాస్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇక ఓవర్సీస్ అంటవా జాతర ఎలా మొదలవుతుందో, ఉదాహరణ యూకేలో జస్ట్ 2 minutesలోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అంటే ఓవర్సీస్లో కూడా ఈసారి ఎన్టీఆర్ దెబ్బ చాలా బలంగా ఉండబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ దెబ్బ అనేది, మాస్ దెబ్బ అనేది, బాక్స్ ఆఫీస్ మోత అనేది ప్రతిసారి స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఈసారి లెక్క ఎన్టీఆర్ ఒక డిజాస్టర్ డైరెక్టర్ తోటి నార్త్తో పాటు ఓవర్సీస్ వరల్డ్ వైడ్గా రీసౌండ్ వచ్చే రేంజ్లో బాక్స్ ఆఫీస్ డే 1 మోత ఉండబోతుంది. ఎన్టీఆర్లోని అసలైన యాక్టింగ్ ఇప్పుడే మొదలైంది. ఎన్టీఆర్లోని నటన విశ్వరూపం అనేది ఇప్పుడే మొదలైంది. బిఫోర్ దేవర, ఆఫ్టర్ దేవర అనే రేంజ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందంట. ఈరోజు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన ఒక మాస్ మూవీ సలార్ తర్వాత ఇంతవరకు మాస్ను ఆకట్టుకునే మూవీ రాలేదు. కల్కి వచ్చినా కానీ అది డిఫరెంట్ జోనర్. సలార్ మూవీ తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో అసలైన మాస్ బొమ్మ పడనేలేదు. అది దేవరతో స్టార్ట్ కాబోతుంది. డే 1 పాత రికార్డులన్నీ పాతర వేయబోతుంది దేవర అనే స్లోగన్ వినపడుతుంది. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.
దేవర రిలీజ్ టైంకు 1 lakh సబ్స్క్రైబర్ అవుతుందా కాదా అనేది మీ చేతిలోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.